అందరికీ నమస్కారం. కులరహిత సమాజం, సమాజ స్థాపన కోరుకునే వాళ్ళందరూ నా భావాలతో ఏకీభవించాలని కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇప్పటి వరకు మన మధ్య తారతమ్యాలు పోవడం లేదు. కులాలుగా విడగొట్టినంత కాలం మన సమాజం బాగుపడుతుందనే నమ్మకం నాకు లేదు. కూటికి తక్కువ కులానికి ఎక్కువ అని చాలామంది సంబోధిస్తూ ఉంటారు. మరి కూటికి ఎక్కువ ఉన్నవారు తక్కువ కులాల్లో ఉన్నారనేది మీ అభిప్రాయం. అంబేద్కర్ గారి ఆలోచన ఒక్కటే, సమాజ నిర్మాణానికి ఆయన పాటుపడ్డారు. కొంతమందికి రిజర్వేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సమాజ నిర్మాణం కోసమే ఆయన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారి దృష్టిలోనైనా అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉన్న వారికైనా వారి ఉద్దేశం ఒకటే, సమాజ నిర్మాణమే అంబేద్కర్ ఆలోచన విధానం అనే విషయం మీరు మర్చిపోవద్దు. అంబేద్కర్ గారి ఆలోచన కూడా, వారి అభిప్రాయం కూడా రెండే కులాలు, పేద గొప్ప, వ్యక్తులుగా గౌరవించాలి తప్ప కులాలుగా కాదు అనేదే అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అసలు కులకాలమే తీసివేస్తే ఈ రిజర్వేషన్ల సమస్య అనేదే ఉండదు కదా. కనుక ఎప్పటికైనా పేద ప్రజలందరూ ఏకమై అన్ని కులాలలో ఉన్నవారు ఇది ఒక్కసారి గ్రహించి ప్రజాస్వామ్యబద్ధముగా మనమందరం ముందుకు వెళ్ళాలని, మేధావులందరూ ఇది గ్రహించాలని కోరుకుంటూ మీ సోదరి ఎస్తేర్ రాణి మువ్వల. జై భీమ్, జై భారత్.